ఎటువంటి కలుషితము లేకుండా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి మా వంతు ప్రయత్నంగా ప్లాస్టిక్ దువ్వెనకు బదులు వేపతో తయారు చేసిన వేప దువ్వెన, ప్లాస్టిక్ బ్రష్కి బదులు బ్యాంబో బ్రష్, ఈ బ్రిజిల్స్ కూడా ఆముదపు నారతో తయారు చేసిన బ్రిజిల్స్, ఇది బ్యాంబో బ్రష్. ఇప్పుడు మామూలు ప్లాస్టిక్ బ్రష్ ప్రతి నెలకి కూడా పారేస్తారు. అయితే ఒక మనిషి సమక్షంలో 10-12 బ్రష్లు భూమిలో పడేస్తారు. అది కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. కానీ ఇది 6 నెలలు 10 నెలల్లో భూమిలో కలిసిపోయి భూమికి కానీ మనుషులకు కానీ ఎటువంటి హాని కూడా జరగదు. అలాగే రీసైక్లింగ్ పెన్సిల్, ఇది కూడా ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం కోసమనే పేపర్ పెన్సిల్, పేపర్ పెన్ను, సీడ్ పెన్సిల్, కలర్ పెన్సిళ్ళు మొత్తం పేపర్తో తయారు చేసినవే. ఇవన్నీ కూడా ఎవరికి ఎటువంటి భూమికి కానీ ఎటువంటి కలుషితం కానీ జరగదు. దీనివల్ల ఇది వెంటనే భూమిలో మిళితమైపోతుంది. ఈ ప్లాస్టిక్ ఫోన్ స్టాండ్లు కూడా మేము బ్యాంబోతో తయారు చేయించి బ్యాంబో సెల్ ఫోను స్టాండు, సోప్ బాక్సులు, ప్లాస్టిక్ కాకుండా బ్యాంబో సోప్ బాక్సులు, స్నాప్ స్కిన్ లేడీస్కి ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ప్రకృతిలో ఎక్కడా దొరకదు. ఇది ప్యూర్ కాటన్తో తయారు చేసింది. ఇది 6 నెలల్లో భూమిలో కలిసిపోద్ది. ఎటువంటి హాని మనిషికి కానీ ఎటువంటి హాని ఎవరికీ జరగదు. ఇప్పుడు పబ్లిక్లో దొరికిన నాప్కిన్స్ అవి కొన్ని వందల సంవత్సరాలు అయితే కానీ భూమిలో కలవు. ఇవి ఆర్గానిక్ సోప్స్, ఎటువంటి కెమికల్స్ లేకుండా హ్యాండ్మేడ్తో తయారు చేయించినవి. రెడ్ శాండిల్, అలోవెరా, ముల్తాన్ మట్టి, జాస్మిన్, మొత్తం 9 ఫ్లేవర్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మా దగ్గర 4 రకాలే ఉన్నాయి. ఇది కూడా ఎటువంటి హానికరం కానిది, ఎటువంటి కెమికల్స్ లేకుండా మేము ప్రకృతి వైవిధ్యానికి అందుబాటులో ఇవి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. ప్రజలు కూడా దీనికి సహకరించి మీరు కూడా మీ భావితరాల పిల్లలకు కూడా ఈ మంచి ఆహారము, ఈ మంచి ఈ ప్రోడక్ట్లు అందించి భావితరానికి కూడా మీరు అందరూ సహకరించాలని ప్రార్థిస్తున్నాను.